నా పేరు సూర్యనారాయణ, మాది ఈస్ట్ గోదావరి, ఏజ్ 27. త్రిజీ సినిమాలో చిన్న డైలాగ్ చెప్తాను. ఆగండి రాగండి, మీ ఇద్దరు కొట్టుకుంటారు అమ్మాయి కోసం. కొడితే దాన్ని కొట్టండి. తల్లికి తండ్రికి ఎవరికి ఏమైనా పట్టించుకున్న అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్కి ఏమన్నా అయిందంటే 10 కిలోమీటర్ల దూరం ఉన్న పరిగెట్టుకు వస్తారా. కానీ వీళ్ళు కామంతో కంటి చూపులు ఎత్తుతారు. అవే మనం ప్రేమ అనుకుంటున్నాం. అలా వీళ్ళ మధ్యలో పడిపోయాను కాదు, పడేసి తనతో మాట్లాడుతుంటే తిరుగుతుంటే నన్ను నేనే మర్చిపోయాను. అప్పటి నుంచి అమ్మ నాన్న చెల్లి ఎవ్వరూ కనిపించలేదు. అంతా అమ్మాయి. చెల్లి ఎగ్జామ్ టైం అయిపోతుంది అంటే అబద్ధం ఆడి ఆ పెంట దాంతో సినిమాకి వెళ్ళిన బేబర్స్ గాడిందా. నేను స్కూల్లో ఫస్ట్ ఉండే నేను ఈరోజు లాస్ట్కి పడిపోయాను. సిగరెట్ అంటే కిలోమీటర్ దూరం ఉండే నేను ఈరోజు సిగరెట్ ఎవడిస్తాడా అన్న రేంజ్కి దిగజారిపోయాను. చివరికి వాళ్ళ ఇంట్లో డబ్బు అవసరమైతే మా నాన్నతో లోన్ పెట్టించి వాళ్ళ అప్పు తీర్చి ఇచ్చోడుగా నేను. చివరికి ఏమైంది నా లవ్లో దానికి నా సాక్రిఫైస్ లవ్ కనిపించలేదు. వాడెవడో లవ్లో పోయి దానికి నోట్లో కనిపించింది. రే లవ్ అనేది మనసులో నోట్ల మీదకి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎవరినైతే నా గుండెలో ఉంచడానికి నా హార్ట్ నుంచి పేరెంట్స్ని ఫ్రెండ్స్ని తీసేశాను, వాళ్ళే ఈరోజు నన్ను గుండెలో పెట్టి చూసుకుంటున్నారా. వీళ్ళందరూ ఇంతే. వచ్చారా పోతాం. ఈ రోజుకి మా నాన్న ప్రతి నెల బ్యాంక్ వెళ్ళి లోన్ కడుతుంటే నా మీద నాకే సిగ్గొస్తుందిరా. రే ప్రతి తల్లిదండ్రులు అబ్బాయిని పిలిచి అమ్మాయిని ఏడిపించగలరా పాపం రాని చెప్తారు. అదే ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిని పిలిచి అబ్బాయిని ఏడిపించగలరా పాపం రాని చెప్తే ఏ అబ్బాయికి సిచ్యువేషన్ రాదురా. ప్రాణం తీసే పాయిజన్ 10 నిమిషాలు టైం ఇస్తుందిరా. కానీ వీళ్ళు అది కూడా ఇవ్వరు.